నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. వైభవంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు, జరుగుతున్న ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుండి ఆమె అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరిచి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. EDM health marketing నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని లలితాదేవి ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కుంకుమార్చన విశిష్టతను భక్తులకు వివరించారు. ఇదిలా ఉండగా పట్టణంలో లయన్స్ క్లబ్లో స్థానిక కౌన్సిలర్ ఎర్రవోతు నవనీత సురేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోద మురళీధర్ రెడ్డి, ఆలయ గురుస్వామి నవైగ మూర్తి, కోశాధికారి సామ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. महापुरुषाय नमः बुद्धरा बुद्धि रहित पुरुषाय नमः काली गायत्री सावित्री सत्युताय नमः ओम रूम नमः ओम सुधा राजपदाय नमः ओम लोक मुद्राद्य सिमत्सनाय नमः सहस्र संग शरीराय नमः भावना मातृ सेवाय नमः सत्य संपूर्ण विज्ञान सिद्धाय नमः श्री नूत ओम संजय के प्रकाश वंदनाय नमः सर्वोपाधिने रूपे तन्वंतन तत्पराय नमः जीवन जन संबोधि सिद्धाय नमः प्रगत विज्ञान भावनाय नमः ध्याये पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां शीतवस्त्रां करकलितलसद्देम पद्माम्बराभीं सर्वज्ञां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बे जिह्वाकुसुमभासुरां स्मरेतां मंगलाशासनवै वराचार्यपुरोवै सर्वै च पूर्वै आचार्यै सत्कृतायास्तु मंगलम्. మళ్ళీ ఒకసారి కలిసాన్ని పట్టణ పుష్పంతో మీరు పూజకి ఏ వస్తువు తీసుకొచ్చారో దాన్ని ప్రోక్షణ చేసుకోండి. తర్వాత మీ పైన కూడా చదువుకోండి. అపవిత్ర పవిత్ర సర్వ వస్త్రాన్ని దోపిన యస్మరేత్మరి అలంకరణ చేయండి. ఒకసారి గంధం ఆ పైన కుంకుమ పెట్టండి. వస్త్ర యుగ్మ సమర్పయామి, వస్త్రం సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ అక్షతాన్ని వేయండి. ఏకోపవేదం పరమ పవిత్రం ప్రజాపదేవ్య జనపురస్సాద్ ఆయుష్యమేకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం ధూమకేతవే నమః. ప్రచోదయాత్ కళ్ళు మూసుకొని గణపతి సమర్పిస్తున్నట్టు ధూపమాగ్రాపయామి. सर्वै च पूर्वै आचार्यै सत्कृतायास्तु मंगलम्. చేతిలో ఒక పుష్పాన్ని కొంచెం అక్షంతలు ఇస్తున్నాం. సదాం సుదాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్ప్యాం గృహప్రదాం గృహవేశ్వరదానందం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యాం జయాం నమాయ మంగళం దేవీం విష్ణు हिरण्मयी लक्ष्मी
जातवेदो ममावहां वदमध्यां पद्मवर्णां रामिहो भक्रेश्यां चन्द्रां प्रवासां बाहु पूजयामि वरदाय नमः मुखं पूजयामि वाण्ये नमः नासिकां पूजयामि कमलाक्षे नमः सर्वभूतहितप्रदायै नमः ओम श्रद्धाय नमः ओम विभूत्यै नमः ओम सुरभ्ये नमः चतुर्याचार्यै तत्प्रदायास्तु मङ्गलम् ओम जप्याय नमः ब्रह्मदेववर्धिने नमः ब्रह्मास्त्ररूपिणे नमः भव्याय नमः त्रिकालध्येयरूपिणे नमः तत्प्रदाय पार्वत्यै नमः शोधवाय नमः विद्याय नमः विद्याय नमः विद्यादात्रे नमः विशारदाय नमः कुमार्याय नमः कृपाय नमः बालाय नमः दक्षिण श्रियाय नमः स्वयंहारिण्ये नमः भवन्याय नमः ब्रह्मादिन्ये नमः गणेशन्ये नमः। నిర్మల్ పట్టణంలోని రామరావు బాగ్ కాలనీలో ఈ ఏడు మొదటిసారిగా నెలకొల్పిన దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దుర్గామాత మహిళా శక్తి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరణార్థుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పలువురు దంపతులచే హోమం కార్యక్రమం నిర్వహించారు. తమ పిల్ల పాపను చల్లంగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలోని ప్రసిద్ధ దేవాలయమైన బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్గా కొడుకుల శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుచాడి శ్రీహర్రావు ఉత్తర్వులు జారీ చేయగా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు నాందేడ చిన్ను, మేడిపల్లి భీమరెడ్డి, పూదర అరవింద్రావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొంత గణేష్, భూరాజ్, చైతన్య, బంగల్పేట్ కాలనీ వాసులు పాల్గొన్నారు. సోన్ మండలం కేంద్రంలోని సాయి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత సోమవారం శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి బోనాలను సమర్పించారు. మహిళలు తలపై బోనాలు పెట్టుకొని గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. అనంతరం అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో మహిళలు భక్తితో దాండియా, కోలాటాలు, పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆవుపాల్ జిల్లా టౌన్ బాధ్యులు ఇటీవల పదవీ విరమణ పొందిన, పదోన్నతి పొందిన సభ్యులను శాలువతో ఘనంగా సత్కరించారు. సివిల్ సప్లై హమాలి యూనియన్ ఏఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ ఎమ్మెల్యేస్ పాయింట్ సివిల్ సప్లై హమాలీలు కూలీ రేట్లు పెరిగిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఎగుమతి దిగుమతి హమాలీ రేట్లు మరియు ఇతర వాటికి ఒప్పందం జరిగిందని
రూపాయల నుండి 28 రూపాయలు పెరిగిన సందర్భంగా ఈ సంబరాలు జరుపుకున్నట్లు ఏఐటీసీ నాయకులు విలాస్ తెలిపారు. ఏఐటీసీ పోరాటం వల్లనే ఇవి సాధ్యపడ్డాయని ఎస్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పుండలిక్, సాయి, జాదవ్, రమేష్, బలరాం, పోషెట్టి, నవీన్, హమాలీలు పాల్గొన్నారు. సివిల్ సప్లై అమాలి యూనియన్, సివిల్ సప్లై అమాలి యూనియన్, సివిల్ సప్లై అమాలి యూనియన్, ఏఐటీసీ సివిల్ సప్లై అమాలీస్ డిమాండ్స్ పాస్ అయిన సందర్భంగా, ఒప్పుకున్న సందర్భంగా ఈరోజు విజయోత్సవం నిర్మల్ జిల్లా ఎమ్మెల్యేస్ పాయింట్ వద్ద సివిల్ సప్లై అమాలీలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, ఇప్పుడు గతంలో మనకు ఈ ఎగుమతి దిగుమతి రేట్లు 26 రూపాయలు ఉండే, ఇప్పుడు 29కి పెంచడం జరిగింది. అదేవిధంగా దసరా స్వీట్ కూడా 800 నుంచి 900, బోనస్ 6500 నుంచి 7500, పండుగ సందర్భంగా ఇచ్చే కుట్టు కూలీలు కూడా 1300 నుంచి 1600 చేయడం జరిగింది. మిగతా గోడౌన్లో పనిచేసేటటువంటి మహిళలకు కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. వారి వేతనాలు కూడా ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఇది సివిల్ సప్లై కమిషనరు మరియు యూనియన్ నాయకుల మధ్య ఎస్ బాలరాజన్లో పాల్గొన్నారు, మిగతా నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ ధర్నా, ఈ యొక్క ఉద్యమాన్ని విజయవంతం చేసినటువంటి అందరు సివిల్ సప్లై హమాలీలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క పోరాటాన్ని రాబోయే కాలంలో కూడా మనము ఈ హమాలీ రేట్లు పెంచుకోవడానికి మనము ఐక్యమత్యంగా ఉండాలని ఏఐటీసీ సివిల్ సప్లై హమాలీ నుంచి పట్టణంలోని బంగల్పేట శివారులో కొలువైన రాజశ్యామల దేవాలయంలో శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో పరిసరాల్లో ఏర్పాటు చేసిన మండపంలో నవచండీ యాగం ప్రతినిత్యం కొనసాగుతోంది. దేశంలోని వివిధ పీఠాల్లో కొలువైన అమ్మవారి ప్రతిమలను నెలకొల్పడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శించుకొని తరలివస్తున్నారు. శివరాజావి కృష్ణస్వామి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయడంతో పాటు ప్రతినిత్యం అన్నదానం అందజేస్తున్నారు. సమర్పయామి అమృతాభిధా నమో నమః శ్రీ లలితాంబికా దేవే నమో నమః నైవేద్యం జిల్లా కేంద్రం నుండి ప్రసిద్ధ బంగల్పేట మహాలక్ష్మి ఆలయ చైర్మన్గా నూతనంగా నియమితులైన కొడకల శ్రీకాంత్ ఆలయ కమిటీ సభ్యులు సోమవారం మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సన్మాని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహాలక్ష్మి ఆలయం వద్ద జరగబోయే దసరా ఉత్సవాల సందర్భంగా చైర్మన్తో చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సివిఎన్ రాజు, కాలనీ వాసులు పెండం శ్రీనివాస్, బిడ్లింగ్ అనిల్, రాహుల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సోనమండలం న్యూవెల్మల్ భవానీ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి మండపం వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచులు గంగామణి, లత, వీడి సభ్యులు రొడ్డ రాజేశ్వర్, గంగాధర్, ఖానాపూర్ ఎంఈఓ అంకం ప్రేమ్ సాగర్, దత్తాత్రేయ నరేంద్రలు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన శ్రీకృష్ణ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం పలువురిని అలరింపజేసింది. అలాగే సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుర్చీని మార్చబెట్టి వామపక్షాల పిలుపు మేరకు ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం ఆపాలని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ సంవత్సరం నుండి కొనసాగుతున్న యుద్ధమును వెంటనే ఆపి శాంతి నెలకొల్పాలన్నారు. నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యలో ఏదైతే యుద్ధం జరుగుతుందో అది హమాస్ కారణంగా యుద్ధం మొదలైంది.
ఇప్పుడు ఈ రోజుకు ఒక సంవత్సరం అయింది. ఈ సంవత్సరం లోపట్లో అనేక వాళ్ళు యుద్ధం చేసినోళ్ళు ఇద్దరికి కూడా నష్టం జరుగుతుంది. ఈ దేశం కానీ ఆ దేశం కానీ ఆ నష్టం ఇంకెన్నేళ్ళకు పూడుతో తెలియదు. మళ్ళా మన రష్యా తర్వాత ఉక్రెయిన్ మధ్యలో కూడా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాలతోటి ప్రపంచంలో శాంతి లేకుండా అయిపోయింది. మిగతా దేశాలకు నష్టం వాటిల్లుతుంది. అనేక మహిళలు, పిల్లలు, అనేక అమాయకులు చనిపోవడం జరుగుతుంది. ఆస్తులు నష్టమవుతుంది. మేము ఈరోజు వామపక్షాలు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన ప్రకటన ఎందుకు చేస్తున్నామంటే ఈ యుద్ధంని ఆపాలి, ఈ యుద్ధంని ఆపుతామని మోదీ గారు చెప్పడం జరుగుతుంది. మోదీ గారు దీన్ని పట్టుకొని ఈ యుద్ధంని ఆపే ప్రయత్నం చేయాలి. దిలవర్పూర్ మండలం బన్సపల్లిలో సోమవారం కాటమయ్య రక్షణ కవచంలో భాగంగా గీత కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సేఫ్టీ మోకలను ఎలా వాడాలో ట్రైనర్లు డెమో ప్రదర్శన ఇచ్చారు. ఈ శిక్షణలో 100 మంది గీత కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ బైన్సా సిఐలు లక్ష్మణ్ రావు, ఎండి నజీర్ హుస్సేన్, ఎస్ఐలు గజేందర్, వసంతరావు, ట్రైనర్స్ మేడగోని సదయ్య గౌడ్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవే నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికులకు అండగా నిలవాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్ కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ను ఆయన సందర్శించారు. హస్తకళను కొనుగోలు, చేనేత వస్త్రాలు, హస్తకళ బొమ్మను కొనుగోలు చేసి వారికి చేతినివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు పవన్ కుమార్, మోదీ తదితరులు పాల్గొన్నారు. बैठ दिखा वाइट ఓకే. లక్ష్మణచాంద మండలం మల్లాపూర్లో దుర్గాదేవి శరణావరాత్రులో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. వైభవంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు, జరుగుతున్న ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.